ముఖ్యంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు సంబంధించి గత పాలకులు చేసినటువంటి పాపాల వలన ఈరోజు రోడ్ల పరిస్థితి అందరూ చూస్తూ ఉన్నారు. యావత్ భారతదేశమే ఒకటే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి అనేక పరిశ్రమలు కూడా వెనక్కిపోవడము, గత పాలకులు చేసిన పాపాల వలన ఏదైతే ఈ యొక్క ఆర్ఎండ్బికి సంబంధించిన రహదారులన్నీ కూడా గుంతలమయమై మన మీద జోకులేసే కార్యక్రమాలు కూడా జరిగింది మన రాష్ట్రం మీద. అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మోటార్ వెహికల్ మూవ్మెంట్కి లేనిటువంటి రోడ్లకు దాదాపుగా 27,000 కిలోమీటర్లన్నింటినీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఆ గుర్తించినటువంటి దానిలో ఇప్పటికే దాదాపుగా 1,180 కోట్ల రూపాయలు వెచ్చించి జీవోలు ఇచ్చి 79% కూడా రాష్ట్రంలో 27,000 కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజుకి 18,000 చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. దాదాపుగా 79% నుంచి 80% వరకు క్లియర్ చేశాము. ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తూ ఉన్నా. మొన్ననే సాక్షి పత్రికలో రాశారు, ఒక నెల కిందట 47,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని. మరి మీరు 47,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు ఈ యొక్క గుంతలు ఉన్నటువంటి రహదారులు ఎక్కడికి పోయినాయి? మీరు ఖర్చు పెట్టినటువంటి కూడా మింగేశారా? ఎటుపోయాయి ఆ నిధులన్నీ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఎక్కడికి పోయాయని. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక ఆర్ఎండ్బి కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవారు. ఈరోజు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా చేసిన పనులకు కూడా అప్పు కట్టలేకపోతే నాబార్డు ద్వారా కానీ ఎన్డీబీ ద్వారా కానీ ఇవన్నిటి వారి ద్వారా కూడా దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు వారు చేసినటువంటి బిల్లులకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఈరోజు రహదారులు బాగుపడాలి. ఎప్పుడైతే రహదారులు మనకు బాగుపడతాయో, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పరిశ్రమలు వస్తాయి, టూరిజం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేకు సంబంధించింది కూడా దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80,000 కోట్ల నుంచి 90,000 కోట్ల రూపాయలు నిధులు గౌరవ మంత్రి శ్రీ గడ్కరీ గారి దగ్గర నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే, ఈరోజు గతంలో ఇన్ని రోడ్లు బాగున్నాయంటే గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, వారు తీసుకునే నిర్ణయాల వలనే ఇన్ని నేషనల్ హైవేస్ వచ్చి ఈరోజు మనందరికీ కూడా ఏ జిల్లాకు పోయినా నేషనల్ హైవేస్ కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి మేము ఈరోజు గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఈ 4,000 కిలోమీటర్లు దాదాపుగా పార్ట్ హోల్స్ ఉంటే, ఈ గుంతలుంటే 80% భాగం ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది. కొన్ని వర్షాల కారణంతో కొన్ని చోట్ల ఇంకా చేయలేకపోయాము. మిగిలిన పనులు అన్నిటిని కూడా ఈ నెలాఖరికి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాము. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ యొక్క పార్ట్ హోల్స్కు కూడా 37 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ఎక్కడైనా నాణ్యతతో ఉండాలి, నాణ్యతలో దెబ్బ ఎక్కడైనా ఉంటే అధికారుల మీద చర్యలు తీసుకోవడం ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పీపీపీ మోడల్లో ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 13,000 కిలోమీటర్లను పీపీపీ మోడల్లో మార్చాలని చెప్పి ఈరోజు కూడా ప్రతిపాదనలు కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ పీపీపీ మోడల్లో కూడా ఎక్కడైతే అనువైన ఈ యొక్క రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏజెన్సీ ద్వారా త్వరలోనే చేసి ఏప్రిల్ మే మాసంలో ఈ పీపీపీ మోడల్ ద్వారా మరో 13,000 కిలోమీటర్లు కూడా ఈరోజు డబుల్ రోడ్లను చేయడము, 4 లైన్స్ రోడ్లు చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం అభివృద్ధి చెందాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారితోనే, ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ప్రాజెక్టులు రాబోతూ ఉన్నాయి, నేషనల్ హైవే ప్రాజెక్టులు. వాటన్నిటిని కూడా ఈ యొక్క రాష్ట్రంలో మళ్ళీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ తల ఎత్తుకునే విధంగా, మళ్ళీ ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే ఇక్కడికే రావాలనే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.